బ్రతికిస్తుంది. ఆ మాట మా బాధల్లో ఓదార్పునిస్తుంది. హృదయాలు కట్టే నీ మాటలు మాకు కావాలి. నీ సహాయం అందించి పిల్లల్లో పెద్దలు ఎలాంటి అడవలు లేకుండా కృపను కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్ చెప్దాం అందరూ. నజరేయుడైన యేసు నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 వారాల కిందట చీల మండలపు లోతు కోసం మాట్లాడుకున్నాం. అది మారు మనస్సు అనుభవం కలిగిన లోతని. గత ఆదివారం మోకాళ్ళ లోతు కోసం మాట్లాడుకున్నాం. అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యమని. ఈ వారము మరొక 1000 మోరలు దేవుడు మనల్ని కొలువగా 1000 మోరలు హెజ్కేలుని కొలమని చెప్పగా అది అతనికి మొల లోతు వచ్చింది. ఏ లోతు చెప్పండి? అంటే దరిదాపుగా నడుము లోతు వచ్చింది. నడుము లోతుని ఏమంటారంటే మొల లోతు అంటారు. ప్రియులరా, మన జీవితంలో నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది రిపోర్ట్లు చెప్తూ ఉంటారు, కంప్లైంట్లు. మాస్టర్ గారు పని చేసి చేసి ఏమి నొప్పి వచ్చేస్తుంది, నడుము నొప్పి ఎక్కువైపోతుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది, ప్రక్కలోంచి పెయిన్ వచ్చేస్తుంది, కూర్చోవడానికైనా నిలబడడానికైనా అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చాలామంది చెప్తూ ఉంటారు. మన శరీరంలో సగ భాగమంతా కూడా నడుము మీదే ఆధారపడి ఉంటుంది. సో హెజ్కేలును నడుము లోతు వరకు ఆ నీళ్ల గుండా దేవుడు హెజ్కేలును నడిపించాడు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఈ లోతులోనికి వెళ్ళాలి. నడుము లోతులోనికి వెళ్తేనే ఆ లోతులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో మనకి ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నడుము లోతు అంటే అర్థం ఏమిటంటే వాక్యానుసారమైన జీవితం. ఏ జీవితమో? ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి జీవితానికి ఎవడైతే వెళ్తాడో ఆ వ్యక్తిని దేవుడు నడుము లోతులోనికి తీసుకొని వెళ్తాడు. ప్రపంచాన్ని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి సంఘంలో ఉంటుంది. ప్రతి దైవజనుడు బలిపీఠం మీద ఉంటాడు. సేవకుడు మాట్లాడుతూ ఉంటే సేవకుని ద్వారా దేవుడు విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటి చెప్పండి? వాక్యం. చెప్పండి. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. ప్రాముఖ్యమైన ఘటానికి వచ్చామని కొంతమంది నడిపించేవారు అంటారు. ఏమిటి ప్రాముఖ్యమైన ఘటమో? వాక్యం. అంటే పాటల ప్రాముఖ్యత కాదా అంటే పాటల ప్రాముఖ్యతే. సాక్ష్యాలు ప్రాముఖ్యం కాదంటే ప్రాముఖ్యమే. పాటల కన్నా, ఆరాధన కన్నా, సాక్ష్యం కన్నా వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఏంటంటే దేవుడే మనతో మాట్లాడేది కనుక వాక్యమే ప్రాముఖ్యం. ప్రవచనాల కన్నా, స్వస్థతల కన్నా వినాలి, లేకపోతే దర్శనాల కన్నా ఇంకొకటి దానికన్నా వాక్యమే ప్రాముఖ్యం. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఎన్నడూ. వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో దాచిపెట్టుకుంటామో, ఆ వాక్యము ద్వారా మన జీవితాంతకాలం కూడా నడవగలము. వాక్యం మీద కట్టుతున్న సంఘాలు ఒకలాగా ఉంటాయి, వాక్యం లేని సంఘాలు ఇంకోలా ఉంటాయి. ప్రతి విషయము కూడా వాక్యము ద్వారానే మనం ఏం చేయాలంటే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒకరోజు పాస్టర్ గారు బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తానికి అతను ఒక రెఫరెన్స్ తీసుకున్నాడు. ఆ రెఫరెన్స్కి ఓ పేరు పెట్టుకున్నాడు, టైటిల్. ఆ టైటిల్ ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయే వర్తమానం ఏంటంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడట. ఆ రోజు టైటిల్ ఏంటి చెప్పండి? ఇదిగో నేను. పాస్టర్ గారు ఎదుర్కొంటాను ఒక ఆమె కూర్చున్నదట, కళ్ళజోడు పెట్టుకొని ఆయన వైపు అలా చూస్తూ ఉన్నదట. ప్రియులారా, ఈ లోపలనే ఒక సహోదరుడు వచ్చి పాట పాడు బాబా అని చెప్పి అతను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి అతను రాసుకున్న పేపర్ ఎగిరిపోయిందట. ఇక పేపర్ మీద చాలా రాసుకున్నాడు. రాగానే ఏం చెప్పాలో తెలియక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఇటు అటు తిరిగి ఆ టేబుల్ దగ్గర నుంచి ఆమె మీద పడిపోయాడు ఏకంగా వెళ్ళి. వెంటనే ఆమె లేచి అన్నదట, పాస్టర్ గారు లేచి కిందకి వెళ్ళాడు. అమ్మ సారీ, ఏమనుకోవద్దు, కొంచెం నేను రాసుకున్న స్లిప్ ఎక్కడ ఎగిరిపోయింది,
దాన్ని బట్టి మీరేం బాధపడొద్దంటే ఆమంటదట, మీరు ఉదయం ఫస్ట్ నుంచే అంటున్నారు ఇదిగో నేను త్వరగా, ఫస్ట్ నుంచే అంటున్నారు ఇదిగో నేను త్వరగా, ఆ త్వరగా వస్తాను అనేటప్పుడు అక్కడి నుంచి తప్పుకుంటే బాగుండు, అలా తప్పుకోకుండా ఇక్కడ ఉండడం నాదే తప్పు బాబు మీది కాదన్నదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా వింటున్నారా? వాక్యము అనేది ఏదో ఒక వ్యక్తిని కించపరిచేది కాదు. వాక్యము సరిచేస్తుంది, వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మనల్ని ఆదరిస్తుంది, వాక్యం మనకి ప్రాణం పోస్తుంది, వాక్యము మన బ్రతుకులను కడుతుంది. 119 కీర్తనలు అంటాడు, నీ ఎదుట పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకొని ఉన్నానంటున్న మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మొల లోతు అనుభవం ఏమిటంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. గత శనివారం మాట్లాడుకున్నాం గూఢార్థమైన మాటలు. ఏ మాటలు? కొన్ని మాటలు మనకు అర్థం కాదు. 3 రకాల ప్రజలు ఉంటారని చెప్పుకున్నాం. నెంబర్ 1 ఏమిటంటే వాక్యము చెప్తూ ఉండగా అర్థమవుతూ ఉంటుంది, అర్థం చేసుకుంటారు. నెంబర్ 2 ప్రజలు ఎవరంటే వాక్యం ఇది నాకు కాదు పక్కామకు అనుకుంటారట. ఈ మాట నాది కాదు ఆమెకు, ఈ మాట నాది కాదు అతనుకు, ఈ మాట నా గురించి కాదు ఈమెకు అనుకుంటారట. కానీ వారి గురించి మాత్రం ఆలోచించరట. ఇక 3వ రకం ప్రజలు ఎవరంటే వాక్యం వింటారో అలా గేటు దాటగానే ఈ చెవి ద్వారా విని ఈ చెవి ద్వారా వదిలేస్తారు. ప్రియులారా, వాక్యము విడిచిపెట్టే వారికి ఉపయోగం లేదు, వాక్యము నాకు కాదు పక్కామకు అనుకున్న వారికి ఉపయోగం లేదు. వాక్యము ఆలకించి గ్రహించినటువంటి వాడట ఎలాంటి వాడని వాక్యం చెప్తుంది, మంచి నేల మీద పడిన విత్తనము లాంటి వాడు. నమ్మిన వారి స్తోత్రం చెబుదాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మొల లోతు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏ లోతు అనుభవం చెప్పండి? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో మరి నెహెమ్యాతో ఒక చక్కటి మాటను సెలవిస్తూ ఉన్నాడు. చదువుదామా? 4వ అధ్యాయం 18వ వచనం. మరియు కట్టువారిలో ఒక్కొక్కడును తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను, బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. చూడండి, అక్కడ కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ అర్థం చెప్తున్నాను. కత్తి అనగా దేవునికి వాక్యము నడుమునకు కట్టాలి, అది మొల లోతు అనుభవము, నడుమునకు బిగించుకోవాలి. గోడ అంటే కుటుంబము, కట్టడం అంటే ఆ వాక్యము ద్వారా నడుముకి ప్రియులర సత్యం అనే దట్టి కట్టుకొని నీ కుటుంబాన్ని కట్టుకుంటూ రావాలి. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్యాన్ని నడుముకు బిగించుకుంటారో, ఎవరైతే మొలలోతునికి వస్తారో, ఆ మొలలోతు కలిగినటువంటి ఆ వాక్యము చేత గోడనే తన కుటుంబాన్ని, గోడనే తన భర్తను, గోడనే తన భార్యను, గోడనే తన పిల్లల్ని, గోడనే తన ఇంటిని, తన సంసారాన్ని, తన యొక్క కాపురాన్ని కట్టుకుంటూ వస్తారో వారిని ప్రియులారా దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. కట్టువాడు ప్రతి ఒక్కడు ఎక్కడ కట్టుకోవాలి? కత్తి ఎక్కడ ఉండాలి చెప్పండి? నడుమునకు. మొలలోతు అంటే నడుమునకు బిగించుకోవాలి. ఆ నడుమునకు ప్రియులారా కత్తి కట్టుకునేటప్పుడు, ఆ నడుమునకు కత్తి ఉండేటప్పుడు గోడ ఏం చేయాలి చెప్పండి? కట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఆమేన్. మొలలోతు అనుభవంలోనికి రాకపోతే మన కుటుంబాలు మనం కట్టుకోవడం చాలా కష్టమే. ఈరోజు ప్రియులారా నిజంగా ఒక మాట చెప్పాలంటే మన భీమిలిపట్నంలో మగవాళ్ళు కష్టపడ్డ కంటే ఆడవాళ్ళు కష్టపడడం ఎక్కువ. అవునా? ఆడవారు నడుము బిగించుకొని మరీ కష్టపడుతున్నారు. ఉదయం 9 గంటలకు అదుగు ఎదుర్కొంటా ఆ కంపెనీలోకి వెళ్ళి మధ్యలో 1 గంటకి దిగి మరలా భోజనం చేసి మరలా 2 గంటలకు మరలా యథావిధిగా మరలా వెళ్ళి మరలా నిలబడి మరలా రైలు అన్నీ కూడా ఏదో చేసి మరలా 5, 6, 7 గంటలుగా మరలా దిగుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రియులారా నడుమునకు పని. దేనికి పని చెప్పండి? నడుమునకు పని. రోజుకొక 6, 7 గంటలు నిలబడి పని చేస్తున్నారు. అంటే మగవాళ్ళకి పని చేయట్లేదు అని అంటలేదు. మగవారికి పని తక్కువ, లేడీస్కి పని ఎక్కువ. ఆ పని ఇంటి దగ్గర పని చేసుకొని, భర్తకి పని చేసి, పిల్లలకి పని చేసి, మరలా డ్యూటీకి వెళ్ళి మరలా ఆ పనే కాదు, రకరకాల పనులు. పూర్వకాల దినాల్లో ఆడవాళ్ళు ఇంటి దగ్గరే ఉండేవారు. మగవాడు వెళ్ళి కష్టపడి తెస్తే ఆడవారు పిల్లలు ఏమండి పెంచి, భర్తే పిల్లల్ని భార్యను పెంచేవాడు. కానీ ఈ రోజులు అలా కాదు. భార్య భర్తలు ఇరువురు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? కష్టపడుతున్నారు. ప్రియులారా నడుము వంచుతున్నారు.
ఆ నడు వంచడం బట్టి కొంతమంది కుటుంబాల్లో క్షేమంగా ఉండగలుగుతున్నారు. లేకపోతే ఎంతమంది మగవారు రోడ్డు ఎక్కిరు చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగో వాక్యానుసారంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమనే ఈ యొక్క వాక్యాన్ని నడుమునకు, అంటే మొలలోతుకి కట్టుకుంటే, మొలలోతు అనుభవంలోనికి మనం వస్తే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారు. స్తోత్రం కలుగునగాక. స్కాట్లాండ్ దేశంలో అండి, ఇన్ ద కంట్రీ ఆఫ్ స్కాట్లాండ్లో ఒక దైవజనుడు, ఈ వాజ్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉంటే చాలామందికి వాక్యం చెప్పిన తర్వాత, వాక్యాన్ని పంచిన తర్వాత, అమ్మ వినాలి జాగ్రత్తగా, వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడట. చాలా నిరాశలో, బాధలో, కష్టాల్లో, ఇరుకులో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ గారు అతనికి దేవుని మాటలు చెప్పిన తర్వాత ఆ మాటలు యవనస్తున్న హృదయంలోనికి వెళ్ళాయి. కొంతమంది వినడానికి ఇష్టపడతారు, కొంతమందికి అసలు వినడానికి చెవులే ఎవరు, మనస్సే ఎవరు. అలాంటి వారికి బండ మీద ఎంత నీరు వేసినా, చెప్పండి, ఎంత నీరు వేసినా బ్యాక్కే వచ్చేస్తుంది. చూడండి, బకెట్ ఇలా తిరగేస్తాం అనుకోండి, బకెట్ మీద ఎంత వాటర్ వేసినా ఏమవుతుంది? లోపలికి వెళ్తుందా? లోపలికి బయట వచ్చేస్తుంది, లోపలికి వెళ్దాం. కొంతమంది బండబారిపోయిన హృదయాలు ఎన్ని చెప్పండి. మూర్ఖులు ఉన్నారు కొంతమంది. నీ భర్తకి ఎన్నిసార్లు చెప్పు, వినడో. ఎలా వినాలో దేవునికి బాగా తెలుసు. నీ భార్యకి చెప్పు, విందో. పిల్లలకి చెప్పు, వినరో. వాక్యానికి మనసు ఎవరు? సినిమా పాటలకైతే మనసు ఇస్తారు. సీరియల్ అమ్మ చూడమ్మా అంటే రాత్రి 1 గంట వరకు చూస్తాం. సెల్ ఫోన్ దగ్గర గడిపిన సమయం కూడా దేవుని దగ్గర గడపలేకపోతున్నాం. అంటున్నారా? నిజంగా దేవుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చాడు వాక్యం వినటానికి. కాన్స్టెంటిల్ నోబుల్ అనేటువంటి వ్యక్తి సండేస్ హాలిడేగా ప్రకటించాడు. మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు కాన్స్టెంటిల్ నోబుల్ అనేటువంటి వ్యక్తి ఆదివారం చరిత్రలో సెలవు దినంగా ప్రకటించారు. ఇప్పుడు ఏమవుతుందంటే నరేంద్ర మోడీ గారు ఆదివారం సెలవు తీసేస్తాడట. చూడండి, నరేంద్ర మోడీ గెలిస్తే ఆదివారం సెలవు ఉండదట, శుక్రవారం సెలవు పెడతాడట. ఆడి ఇచ్చేదట మనకి సెలవు. ఒకవేళ ఆడి సెలవు ఇవ్వకపోతే తెల్లవారు 5 గంటలకు ఆదివారం ఆరాధన చేసుకుంటాం, 7 గంటలకు చేసుకుంటాం, రాత్రి 10 గంటలకు చేసుకుంటాం. కానీ ఆరాధన మాత్రం ఎప్పుడు జరగాలి? ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు ఆదివారం తెల్లవారుజామున లేచి అంటున్నాడట, ఆదివారం సెలవిస్తే క్రైస్తవులందరికీ బాగుంటుంది తప్ప హిందువులందరికీ బాగుండట్లేదు, అందుకని నేను ఆదివారం సెలవు ఇవ్వను, దాన్ని కాస్త శుక్రవారానికి మార్చేస్తాను అంటున్నాడట. యేసునామములో అతడు గెలవకుండా ఉండునుగా. కానీ క్రైస్తవులందరూ, ముస్లిమ్స్ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏ నాయకుడు వచ్చినా మనకు మేలు చేయాలి తప్ప మనకి కీడు చేసేవాడు మనకు వద్దు. ఒకవేళ నిజంగానే అతను గెలిచి ఆదివారం సెలవు ఇవ్వలేదనుకో, అప్పుడు తెలిసిపోతే గట్టి గింజలేటో పొట్టేటో, చెప్పరే, పొట్టేటో గట్టేటో గొట్టేటో, పొట్టేటో గట్టేటో తెలిసిపోద్ది. మేకలు ఎవరో గొర్రెలు ఎవరో తెలిసిపోతాయి. నిలబడ్డవారు ఎవరో తూలిపోయిన వారు ఎవరో తెలిసిపోద్ది. ప్రభు కోసం బ్రతుకున్నవారు ఎవరో, వాళ్ళు ప్రాణం కోసం బ్రతుకున్న వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది. ఇంకా మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆదివారం నాడు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుకొని కృపిచ్చాడు. ఎందుకంటే ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజామున లేచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ప్రియులారా, ఆదివారం నాడు వాక్యము దైవజనుడి ద్వారా మనం వింటున్నాం. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఇక వినకపోతే మనం ఏం చేయలేం. చెప్పి వదిలేయడమే, తర్వాతే దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ గారు స్కాట్లాండ్ దేశంలో వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉంటే చెట్టు కింద కూర్చున్నటువంటి యవనస్తుని యొక్క హృదయం తెరవబడ్డదట. పౌలు వాక్యం చెప్పినప్పుడు లూదియా హృదయం ఎలా తెరవబడ్డదో ఆ యవనస్తుని హృదయాన్ని ప్రభువారు తెరిచాడు. తెరవగానే యవనస్తుని పాస్టర్ గారిని అడుగుతున్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోతారు సరే, కానీ ఇంతవరకు చెప్పిన మీ వాక్యాలు నేను ప్రతిరోజు చదువుకోవాలి కదా, మీ దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇవ్వండి అంటే, పాస్టర్ గారి దగ్గర పెద్ద బైబిల్ ఉంది కానీ న్యూ టెస్టిమెంట్ ఉంది, క్రొత్త నిబంధన బైబిల్. ఆ క్రొత్త నిబంధన బైబిల్ని ఆ యవనస్తునికి ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది చాలా దగ్గర మా చర్చిలో అలా బైబిళ్ళు అలా ఉంటూనే ఉంటాయి. ఏమంటే కొంతమంది వస్తారు, బైబిల్ ఇక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు.
నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా పీటర్సన్ ఏం చేయాలి? బైబిల్లో తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం ఎప్పుడు చెప్తావు? ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు కాముగాన. హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి. ప్రియులారా, ఎంతవరకు వచ్చాం? బైబిల్ చెప్పండి. నీ బ్యాగ్లో ఏముండాలి చెప్పండి? చెప్పాలి. నీ సెల్లో ఏముండాలి? బైబిల్ యాప్ ఉండాలి. నీ పాకెట్లో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్. మొత్తానికి ఆ యవనస్తుడు చక్కగా న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకున్నాడు. ప్రతిరోజు చదవడం మొదలుపెట్టాడు. చదివాడు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నేను ఎలాగా అబ్బాయికి బైబిల్ ఇచ్చాను కదా, మరొకసారి ఆ ప్రాంతం వెళ్ళి ఒకసారి నేను వాళ్ళందరినీ కలిసి ప్రార్థన చేద్దామని వెళ్ళాడు. ఒకసారి బైబిల్లో కూడా పౌలు ఏథెన్స్కి వచ్చినప్పుడు పౌలు బర్నబా వీళ్ళిద్దరూ కూడా మరలా ఏథెన్స్కి వెళ్తారు. ఆ ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి చూసిపోదామని అన్నట్టుగా పాస్టర్ గారు మరలా ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు ఆ యవనస్తుడి దగ్గర, జాగ్రత్తగా మీరు ఆలకించండి, ఆ ఊర్లో ఆ కుర్రోడి దగ్గర తప్ప బైబిలు ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు ఆ ఊరు వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో దరిదాపుగా, వినాలి జాగ్రత్తగా, ఒక 27 మందిని ప్రభు కొరకు సంపాదించగలిగాడు. ఎంతమంది చెప్పండి బాబు? ఎంతమంది బాబు? 27 పెట్టి ప్రభు కొరకు సంపాదించగలిగాడు. ఎందుకు 27 దేవుని కోసం సంపాదించాడంటే, ఈ బిడ్డ దగ్గర తప్ప బైబిల్ ఎవరి దగ్గర లేదు. హల్లెలూయా. బాబు నువ్వు రా అమ్మ, ఇలాగా నువ్వు రా. పాస్టర్ గారు నిలబడరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇద్దరం ఒకలాగా ఉన్నట్టు ఉన్నాం. ఇలా చూడు, తలపైకి దామే. మొత్తానికి ఈ అబ్బాయిని పిలిచాడు. పాస్టర్ గారండి, ఇప్పుడు ఒక్కొక్కరిని పిలవండి అంటే ఈ అబ్బాయిని పిలిచాడు. ఈ అబ్బాయి పేరు ఏం పేరు అనుకుంటున్నారు? మత్తయ్య అన్నాడు. చెప్పండి, మత్తయ్య ఏట్రా అంటే, మత్తయి సువార్తలో ఉన్న 28 అధ్యాయులు ఈ అబ్బాయికి వచ్చు. ఆమేన్. 1వ అధ్యాయం మొదలుకొని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? మొత్తం ఈ అబ్బాయిని వచ్చిన అడగండి, ఏ వచ్చిన అధ్యాయం అడగండి, ఏ వచ్చిన చెప్పినా ఏ అధ్యాయం ఈజీగా చెప్పగలడు. మత్తయి వెళ్ళిపోయాడు. బరే నువ్వు రా బాబు, నువ్వు రా. మార్కు చెప్పండి. రా. ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు? ఈ అబ్బాయి మార్కు. చెప్పండి. అటువైపు తిరిగింది. అయితే ఇంకెక్కడ చూసావా మార్కుకి ఎలాగుందో కటింగు? మరి ఏంటనుకుంటున్నారు? యేసు నామములో మార్కు అన్నమాట. చెప్పండి. అంటే మార్కు సువార్తలో ఉన్న 16 అధ్యాయులు ఈ అబ్బాయికి వచ్చు. ప్రతి వచనము పిన్ టు పిన్ను, ప్రతి వచనము ప్రతి అధ్యాయము ఈ అబ్బాయికి వచ్చు. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ అబ్బాయిని ఎక్కడ ఏ అధ్యాయం అడిగినా, ఏ వచనం అడిగినా క్లియర్గా చెప్పేస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చో. నువ్వు రారా బాబు, నువ్వు రా. లోక అండి, లోక. పరిగెట్టు. చెప్పండి గట్టిగా. ఈ అబ్బాయి పేరు ఏం పేరు? లోక. లోకా సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 16, 24. చెప్పండి. అంటే 24 అధ్యాయాల్లో వచ్చా పోనీ? ఏం పేరు నీ పేరు? అబ్బి. ఆ లోక అంటే అబ్బి అంటావేటి? అందాక లోక అంటరా అను. చూడు అచ్చడి తిరిగా. చెప్పండి, ఏం పేరు చెప్పండి. అంటే ఈ అబ్బాయిని ఏ వచ్చిన అడిగినా, ఏ అధ్యాయం అడిగినా, ఎక్కడ పిన్ టు పిన్ మొత్తం బైబిల్ అయితే లేదు కానీ బైబిల్ ఎక్కడుంది చెప్పండి గట్టిగా. బైబిల్ ఎక్కడుంది? ఇది హృదయమా? బైబిల్ ఎక్కడుంది? తల్లోనా? ఇది ఎక్కడ గొడవండి బాబు? మైండ్ని ఏమంటారు తెలుగులో? మెదడా? మనస్సు. చెప్పండి, ఎక్కడుంది బాబు? అది ఉందా? ఇంకెవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఎక్కడుంది? అలా ఎలాదిరా? నోట్లో. చెప్పండి, బైబిల్ ఎక్కడుంది? కంట్లో. చెప్పండి, బైబిల్ అణువణువున బైబిలే. ఈ లోకా గారిని లోకా సువార్తలు ఎన్ని అధ్యాయాలైనా లోపట ప్రియులర్రా లోకా సువార్త అంతా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇంకొకరిని పిలిచారు, ఆమెమో యోహాను సువార్త. ఇంకొకరు అపోస్తుల కార్యాలు. ఏ కార్యాలు? శుభకార్యాలు కాదు. ఏ కార్యాలు? అపోస్తుల కార్యాలు. ఇంకొకరేమో రోమా పత్రిక, ఇంకొకరేమో కొరింథీ. ఇలా కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
27 పుస్తకాలు 27గురిని ఈ యవనస్తుడు తయారు చేశాడు. అంటే ఇంకా బైబిల్ వారి చేతిలో లేదు కనుక ఈ అబ్బాయి దగ్గర ఒకరి దగ్గర బైబిల్ ఉంది. 27గురిని తయారు చేస్తే ఆ స్కాట్లాండ్లో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడండి. ఇదేమిటి, నేను ఇచ్చినటువంటి ఈ న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధన పుస్తకాన్ని ఇస్తే 27గురిని తయారు చేశాడంటే మొత్తం అంతా నేను ఇవ్వాలని అతని దగ్గర ఉన్న బైబిల్ ఈ అబ్బాయికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మళ్ళీ సరే వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అబ్బాయి, ఇంకా మిగతా 39 మందిని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 39 మంది తయారు చేయాలి. ఒకడు ఆదికాండం, ఇంకొకడేమో చెప్పండి, ఒకడు లేవియాకాండం, ఇంకొకడు సంఖ్యాకాండం, మరొకరు ద్వితీయోపదేశకాండం. ప్రియులారా, నేనేమంటున్నాను తెలుసా, రాబోయే రోజుల్లో బైబిల్ దొరకదు, ప్రింటింగ్ ఆఫ్ చేసేస్తారు. ప్రధానమంత్రి మోడీ కావచ్చు, మరొకరు కావచ్చు, సువార్త చెప్పనివ్వట్లేదు. మన యానాం దగ్గర బాప్తిసం ఇస్తున్నాడు ఓ పాస్టర్ గారు. బాప్తిసం ఇస్తూ ఉంటే వాక్యాలు చేత్తో పట్టుకొని ఒక 4 యవనస్తులు ఉంటే ఒక 10 మంది మూర్ఖులు, 10 మంది మతోన్మాదులు వెళ్ళి వారి చేతిలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలన్నీ తీసేసుకొని, ఆ బ్యానర్లో ఉన్న వాక్యాలన్నీ తీసేసుకొని, వారి చేతిలో ఉన్న బైబిల్ అన్నీ చింపేసి అక్కడ ప్రియులరు చాలా గందరగోళం చేశారు. వాళ్ళు ఎదుర్కొంటానే ప్రియులరు కాల్ చేశారు. లేకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం పదండి, మీరు బీచ్లో ఎందుకు బాప్తిసం ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళు నిలబడ్డారు అంతే. ప్రియులరు, రానున్న దినాలలో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను అంటాను, వాళ్ళు వాక్యాలు అయితే చింపగలరు కానీ నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని చింపలేరు. నీవు నేర్చుకుని ఈ బోధన ఎవడో తుడిచిపెట్టలేడు. నీ హృదయంలో ఉన్న మంటను ఎవరో కాల్చలేరు, తీసివేయలేరు. అందుకని వాక్యము చేత మన మైండ్ నింపబడాలి, వాక్యము చేత మన హృదయాలు నింపబడాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా రాబోయే రోజుల్లో లేవు. స్కాట్లాండ్ దేశంలో ఒక్కొక్క యవనస్తుడు 27గురిని తయారు చేశాడు. తర్వాత 39 మంది తయారు చేస్తారు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నాయి. 66 మందిని ప్రభు కొరకు తయారు చేసి 67వ వ్యక్తిగా ఆయన దేవుని నామానికి మహిమకరంగా బ్రతికాడు. గట్టిగా స్తోత్రాలు చెబుదామా? అంటే ఈరోజు మనము నడుము ఏ లోతు చెప్పండి, ఏ లోతు ఇది? మొల లోతు. ఏ లోతు? వచ్చామా, వెళ్ళామా, విన్నామా, నిద్రపోయామా. ఏం చెప్పారు పాస్టర్ గారు? అవును, ఏం చెప్పారు? కొన్నిసార్లు ప్రకటనలు చెప్తున్నప్పుడు మన వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత అంటారు, బిల్లి పాస్టర్ గారు ఏం చెప్పారా అని అడుగుతావు పక్క ఆమెకి. అంటే నువ్వు సరిగ్గా వింటలేదు, నీ మనస్సు ఇక్కడ లేదు. మనిషి అయితే ఇక్కడ ఉన్నావు కానీ నీ మనస్సు ఇక్కడ లేదు, వాక్యం మీద లేదు, పరిశుద్ధత మీద లేదు. ఒకసారి దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు ఆ స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు ప్రియులారా, ఆ యవనస్తుడిని మార్చడమే కాదు, ఆ యవనస్తుడు అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొని రాగలిగాడు. ప్రియులారా, నేను ఒక 3 ఆ విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. చూడండి, ఒకసారి ఒక మాట చదువుదాము. మత్తయి సువార్త, మత్తయి 13:19. బాబు మత్తయి అని పేరెట్టాను కానీ బైబిల్ లేదురా నాయన, అనకాపల్లి వదిలేసి ఉన్నావు నువ్వు. బైబిల్ కూడా తెచ్చుకోవాలి కదా. 13వ అధ్యాయం 19వ వచనం చదువు. తెచ్చావు బాబు బైబిల్? ఏది? ఉపమాన భావం వినుడి. ఎవడైనను వాక్యము విని, వాక్యం వింటారు కానీ గ్రహించరట. ఈ మాట చెప్పండి, వాక్యం ఏం చేస్తారు? అందరూ చెప్పండి, వాక్యము. అమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అందరూ? వాక్యం వింటున్నాము, వాక్యం విన్నారు కానీ గ్రహింపకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడట? హలో వినాలి సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం విన్నావు కానీ గ్రహించలేదు, వాక్యం విన్నావు కానీ అర్థం కాలేదు, వాక్యం విన్నావు కానీ తప్పుగా అర్థం చేసుకున్నావు, వాక్యం విన్నావు కానీ దాని ద్వారా నీకు ఉపయోగం లేదనుకుంటున్నావు. అయితే గ్రహింపకపోవుట చేత దుష్టుడు వస్తాడు. ఎవరు వస్తాడమ్మా? అందుకని ఇటువైపు అలాగా చూడాలి. హల్లెలూయా. వినాలి, వాక్యం వింటున్నావు. కొంతమందిని అపవాది ఏం చేస్తాడు తెలుసా? వాక్యం విననివ్వడు, పాటల భలే పాడిస్తాడు. 2 అపవాది చేయనివ్వడు. పాటలు పాడినిస్తాడు, చర్చికి రానిస్తాడు, కానుకలు అయినిస్తాడు, అన్నీ చేయనిస్తాడు. ఏమి చేయనివాడంటే వాడు వాక్యము విననిస్తాడు కానీ గ్రహించడానికి మనస్సు ఇవ్వడు. రెండవదిగా ప్రార్థన చేయనివాడు. ఏం చేయనివాడు?
ఈ రెండు మనం చేయగలిగితే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని ఇంట్లో చూస్తాం, ఆశ్చర్యకరమైన కార్యాలను బిడ్డల జీవితంలో చూస్తాం. ఎవడైనా వాక్యం విని దాన్ని గ్రహించకపోతేనట ఏం జరుగుతుంది అంటున్నాడో, దుష్టుడు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోతాడట, వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అందుకని రానున్న దినాలలో వాక్యము కరువైపోతుంది. స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, వాక్యము 3 విషయాలను చెప్పాలని. నెంబర్ 1 ఏంటంటే వాక్యము మన జీవితాల్లో ఐక్యతను కలుగు చేస్తుంది. చెప్పండి గట్టిగా. ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ యూనిటీ. దేవుని యొక్క వాక్యము మనకి ఐక్యతనిస్తుంది, యూనిక్ మైండ్ని ఇస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి. నా యందు మీరును మీ యందు నేనును ఉండులాగున వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. అది ఈ మాట చెప్పండి. వారు వాక్యము వలన నా యందు విశ్వాసమించు వారందరూ ఏకమై ఉండవలననియు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఏడో తెలుసా? వాక్యము వలన. దేని వలన? వాక్యము వలన సంఘమంతా ఏకమై ఉండాలి. అమ్మ అర్థమవుతుందా? దేని వలన? వాక్యము ఏమిస్తుంది చెప్పండి సంఘానికి? అందరు ఐక్యత అని చెప్పండి, ఐక్యత అని చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వాక్యము ఐక్యతను కలుగు చేస్తుంది. వాక్యము ద్వారా మనం ఐక్యత పొందుకుంటాం. ఒకరినొకరిని పలకరించుకునే లక్షణం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే గుణం, ఒకరి క్షేమం ఒకరు కోరుకునే మనస్సు. అమ్మా బాగున్నావా తల్లి? ఆదివారం తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చావు, ఎలా ఉన్నారు? మీ ఆయన ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? డ్యూటీకి వెళ్తున్నారా? బాగానే ఉన్నారా? ఇలా ఏం చేయాలి చెప్పండి? అమ్మా పలకరించుకోవాలి. ఏం చేయాలి? ఒకరు పలకరించుకోవాలి. ఐక్యత కలుగు చేస్తుంది వాక్యం. సంఘములో మనం అందరం వాక్యం వింటూ ఉండగా ఐక్యత కలిగినటువంటి కుటుంబాలుగా మనం మార్చబడాలి. ఎందుకంటే వాక్యం అనేది అందరికీ సంబంధించింది. కాబట్టి మీరందరూ నాలో ఏకమై ఉండాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను అన్నాడు యేసు ప్రభువారు. ప్రార్థన. చెప్పండి, ఏం చేస్తున్నాడట? ప్రార్థన. ఐక్యత లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నాశనం అయిపోతూ ఉన్నాయి. ఐక్యత లేక భార్యాభర్తలు విడిపోతున్నారు. ఐక్యత లేక కంపెనీల్లో గొడవలు. ఐక్యత లేక సేవకునికి యజమానుడికి పడట్లేదు. ఐక్యత లేక సంఘాల్లో గొడవలు, తగువులు, తగాదాలు. అపవాది ఏం చేస్తున్నాడంటే సంఘాల్లో చెడు అనేటువంటి విత్తనాన్నే వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే వాక్యము మనందరికీ కూడా ఐక్యతను కలుగు చేస్తుంది. కాబట్టి ఆ ఐక్యత ద్వారా మనకి ఇంకా మరీ ఎక్కువగా దగ్గర అవుతాం దేవునికి. 133వ కీర్తన 1వ వచనం అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్దామా? ఇప్పుడు పౌలు సీలు యొక్క ఐక్యత ఏం చేసిందంటే శరసాల పునాదులను అదిరేటట్లుగా చేసింది. వింటున్నారా? మధ్యరాత్రి వేళ భూకంపం వచ్చిందట, తలుపులన్నీ తెరవబడ్డాయి. వాళ్ళిద్దరు ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. పౌలు చెప్పండి, పౌలు శీలయ్య, వాళ్ళిద్దరు ఐక్యత చూసి చెరసాల నాయకుడే మారిపోయాడు. యేసుని అంగీకరించాడు సొంత రక్షకునిగా. స్తోత్రం కలుగునుగాక. పేతురు యోహానుల యొక్క ఐక్యత ఏం చేసింది చెప్పండి? కుంటివాడిని దిగ్గున లేపగలిగింది. ఆ ఐక్యతను ప్రభువు చూశాడు, అతనికి ఉన్నటువంటి రోగాన్ని తొలగించాడు. ఏ కుటుంబంలోనన్నా అత్తగారు కోడళ్ళు ఐక్యతగా ఉంటారా? చెప్పండమ్మా. అత్తగారు కానీ బైబిల్లో ఉన్నారు. రూతు, చెప్పండి, రూతు, నయోమి. అత్తగారు ఎప్పుడూ కూడా కోడల్ని పేరు పెట్టేప్పుడు పిల్ల రూతు వెళ్ళరా అల్లా నా కుమారి అన్నది. చెప్పండి,
వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి. అమ్మ శాంతమ్మ గారు వినాలి జాగ్రత్తగా, చేయి తీసేయండి ఆ గడ్డం మీద. యోహాను గారు ఎంత శ్రద్ధగా విన్నాడు చూడండి. చాలా రోజుల తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్తగారు కోడల్ని ఎలా పిలుస్తుంది చెప్పండి? నా కుమారి అంటుంది. మనం ఏమంటాం? మన ఇంట్లో మన భాషే వేరు, మన యాసే వేరు అన్నట్టుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రూతు నయోమి లాంటి ఐక్యత మనం చూడలేము. ఆమెమి తక్కువ, ఆమెమి కాదు. అత్తయ్య నీ దేవుడే. మరియమ్మ గారు ఏమంటుందమ్మా? కోళ్ళు ఏమంటుంది? ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఏమంటుంది చెప్పండి? నీ దేవుడే, నీ జనమే, నువ్వు నివసించిన చోట్లే. ఏమండి, ఇలా ఐక్యత కలిగి ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి ఇంట్లో? ప్రారంభంలో 2 సంవత్సరాలు కోడలు ఇంట్లో రాగానే నాకు కోడలు లాంటి కోడలు ఎవరూ లేదని అత్తగారు మొదలు పెడుతుంది. ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత ఇలాంటి కోడలు వచ్చింది ఏంటంటే మొదలు పెడతారు. రివర్స్ అయిపోతుంది సీన్ అంతా. ప్రియులారా వినాలి జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో రూతుకున్న నయోమికున్న ఐక్యత మనము ఎవరిలోని చూడలేం. ప్రైజ్ లార్డ్. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడము, మనశ్శాంతి లేకపోవడానికి, ఐక్యత లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, ప్రియులారా కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఐక్యత లేదు. ఏమి లేదు? ఐక్యత లేదు. యేసు నామములో నీవు ఒక నయోమిగా మారుదువుగాక, నీ ఒక రూతుగా మారుదువుగాక. నీ జనమే. నువ్వు ఎక్కడ పడుకుంటావో ఈ కోడళ్ళు అంటారు, ఏం కట్నం సారీ తెచ్చాను కింద పడుకున్నా కనుకున్నావా? ఎగస్ట్రాలు ఓవర్ యాక్షన్లోను. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన తర్వాత అంతా నీదంతా అనండి. అత్తయ్య మీదంతా అనగలరా? మీ అమ్మ ఎలా ఉంటే సీటు ఖాళీ చేసేస్తాను నేను అంటారు. యేసు నామములో దైవికమైన ఆత్మ నీలో పనిచేయునుగాక. ఆమేన్. నువ్వు రూతులా మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్త్రీలు స్వస్థ బుద్ధి గలవారై, వింటున్నారా, వినయ విధేయత కలిగిన వారిగా మార్చబడాలని దేవుని ఆశ. నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అత్త కోళ్ళ మధ్య ఐక్యత కనబడాలని, కుమార్తె తల్లి మధ్య ఐక్యత ఉండాలని, అల్లుడు మాంగారు మధ్య ఐక్యత ఉండాలని, తండ్రి కొడుకుల మధ్య ఐక్యత ఉండాలని, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలని, సేవకుడు సంఘం మధ్య ఐక్యత ఉండాలని. నీ కుటుంబాల మధ్య, నీ రక్త స్తంభాల మధ్య నీకేం కావాలి? ఐక్యత. ఇక్కడ ఏం చేస్తామంటే, మనము అన్నం అంతా అయిపోయిన తర్వాత కూర్చొని భోజనం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? తల్లి ఏం చేస్తా చెప్పండి? భోజనం తీసి అందరికీ వడ్డిస్తుంది. ఆ మొక్క మీద తీసి అందరికీ వడ్డిస్తుంది. కానీ మిగతా కంట్రీలో ఏమవుతుందో తెలుసా? నీవు వడ్డించినప్పుడు ఎవరికి వడ్డించావో ఆ వ్యక్తి మరలా నీకు సర్వ్ చేయాలి. అది ఐక్యత. స్తోత్రం చెప్పండి. మనోళ్ళైతే మగవాళ్ళు మొత్తం కొండ అంతా ఖాళీ చేసి ఇంకా ఉందా అంటారు. నీకేమన్నా ఉందా అని అడగరు. భార్యని ఇంకా ఉందా, ఇంకా ఉంటే అంత తినేస్తాం. మరి మాకు ఆ దేశాల్లో ఏమవుతుందంటే, ఒకరుంటే ఒకరొకరు వడ్డించుకుంటూ ఉంటారు. యేసుప్రభువు అన్నాడు, హృదయం అనే తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వింటే వారు నాతో కలిసి భోజనం చేస్తామన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ వింటున్నారా? ఐక్యత మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. వాక్యం మనకి ఐక్యతను కలుగు చేస్తుంది. వాక్యం మనం ఐక్యతలో మనల్ని పెంచుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఒకరినొకరు పలకరించుకునే విషయంలో కానీ, వింటున్నారా, పరామర్శకునే విషయంలో కానీ, ప్రార్థించుకునే విషయంలో కానీ, అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో విశ్వాసం వచ్చాం కదా, మీ దగ్గర నుండి సంఘము కూడా ఒక సహాయం ఉంది. ఏంటి చెప్పండి? సంఘము కూడా ఒక సహాయం ఉంది. అంటే ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంటే, ఆపరేషన్లు కానీ హాస్పిటల్లో కానీ ఎప్పుడైనా ఉంటే, దైవజనుగా నేను చెప్తున్నప్పుడు నా మాటకి విలువ ఇచ్చి గౌరవ ఇచ్చి చాలామంది ఆర్థికంగా సహాయం చేశారు. ఆ సహాయాన్ని అంతా పక్కన పెడదాము. ఇంకొక సహాయం ఉంది. సంఘము, అమ్మా సంఘములో నుండి, అంటే నీకు సంఘము నుండి వచ్చి ఒక సహాయం ఉంది. ఏం సహాయం అంటే ప్రార్థనా సహాయము.
నీ ద్వారా నీ వ్యక్తి కోరుకునేది డబ్బులు కాదు, నీ ఇంట్లో బంగారం కాదు. నీ ఇల్లు కట్టుకుంటే నీదే ఉంటుంది. నువ్వు 10 కాసులు 10 లేకపోతే తులాలు బంగారం సంపాదించుకుంటే నీ దగ్గరే ఉంటుంది. వింటున్నారా? కానీ నీ దగ్గర సంఘము కోరుకునే సహాయం ఏంటో తెలుసా? సంఘము నీకిచ్చే సహాయం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనండి, గట్టిగా చెప్పండి. ప్రతిసారి ఇక్కడికి వచ్చి సాక్షి అయిపోయిన తర్వాత ఆఖరిగా మాట అంటాం, చెప్పండి, నా కోసం, మరి నా కుటుంబం అనరా, నా కోసం నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అని అంటారు కదా. ఆ ఒక్క సహాయమే విశ్వాసి సంఘం నుండి కోరుకునేది. ఈ సహాయం కంటే గొప్ప సహాయం ఏదైనా ఉన్నదంటారా? సమూయేలు ప్రార్థన చేశాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. సమూయేలు ఏమో డబ్బులు ఇవ్వలేదు ఇశ్రాయేలుకి. ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు కనుక ఈ స్థలానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. అంటే ఎబినేజర్ అంటే అర్థం ఏమిటి? దేవుడే సహాయము చేయవాడని అర్థము. అమ్మ కూర్చోబెట్టాలి అక్కడ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాక్యము మనకి ఐక్యతను కలుగు చేస్తుంది. వాక్యము వలన మనం ఐక్యత కలిగిన వారిగా, ఒకరి పట్ల ఒకరు ప్రార్థించుకునే వారిగా, ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునే వారిగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకునే వారిగా మనం మార్చబడాలి. అందుకనే ఆదివారం నాడు మనం అందరం కూడుకునేది ప్రభు సముఖంలో, ప్రభు సంఘములో. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఐక్యత లేక చాలామంది కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోక అపార్థం చేసుకుని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో వాక్యానికి లోబడక, దేవుని మాటకి లోబడక, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారి హృదయానికి అవగాహన చేసుకోక కొంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. కానీ వాక్యం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో, అది ఎల్లప్పుడూ మన కుటుంబానికి సమయోచితమైనటువంటి ఐక్యతను కలుగు చేస్తుంది. రెండో మాట చెప్తాను చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యాలు. అప్పుడు లూదియాను భక్తిగల ఒక స్త్రీ వినుచుండెను. లూదియా దేవుని యొక్క వాక్యాన్ని వెంట తుయితేరు పట్లస్తురాలు. పౌలు చెప్పిన దేవుడు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు ఎంచితే మమ్మను బలవంతము చేశాను. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? వాక్యం ఏం చేస్తుంది అంటే, వాక్యం వినడమే కాదు, వాక్యము ఆత్మలను రక్షిస్తుంది. ఏం చేస్తుందండి? వినేసి వెళ్ళిపోతున్నాం తప్ప మనం పని చేయట్లేదు. పని చేసేవారు యేసు నామములో లేపబడుదురుగాక. వింటున్నారా? పని చేసేవారు. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? నశించిపోతున్న ఆత్మలు రక్షిస్తుంది. ఎవరైనా కొత్తవారు పరిచయం అయితే నీ సోదంతా చెప్పుకో, దేవుని వాక్యం చెప్పు చాలంతే. ఈరోజు చాలామందికి సువార్తకి వెళ్తూ ఉంటే చెయ్యొద్దని ఎందుకు అంటున్నారు అనుకుంటున్నావు? మన దేవుని గొప్పతనం మనం చెప్పుకుంటే పర్వాలేదు. మీ దేవుళ్ళు అందరూ దెయ్యాలు భూతాలు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంతకాలం మేము ఆరాధించిన దెయ్యాలు ఎవరట? దెయ్యాలట, సైతాళ్ళట, భూతాళ్ళట. కోపం రాదా? వాళ్ళ గురించి మనకు ఎందుకు చెప్పు? మన దేవుని గురించి ఎంతో గొప్పతనం ఉంది. బైబిల్ పట్టుకో, 2 మాటలు చెప్పు. అమ్మా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పు. ఒక పెద్ద సావుకారి దారి అంటే వెళ్ళిపోతున్నాడట. అక్కడ ఒక ఆమె పేడ ఎత్తుకుంటుంది. ఏమి ఎత్తుకుంటుంది? పేడ. అతనికి రాయి తగిలి ఆ కర్ర ఏమో పేడలో పడ్డది. వెంటనే ఆమె పేడ ఎత్తుకుంటూ ఆమె ఏం చేసిందంటే ఆ కర్ర తీసుకొని క్లీన్ చేసి అతనికి ఇస్తూ ఒక మాట చెప్పింది. బాబు, యేసు నమ్ముకోండి బాబు అన్నది. చాలా చిన్న మాట అంతే. యేసుని నమ్మండి అయ్యా, మీకు మనశ్శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్పింది. హల్లెలూయా.
అప్పుడు వెంటనే ఆ వ్యక్తికి చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఆయన అందరిని నమ్ముతాడు, యేసుని తప్ప, అందరినీ ఆరాధిస్తాడు, ప్రభువుని తప్ప, అందరికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పండగలు చేస్తాడు, ఇతనికి తప్ప. ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని తెగ బాధపడిపోతున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి అన్నది, ఏం అలా పెట్టావు ముఖం అంటే, ఈరోజు వినకుండా మాట విన్నాను నేను, అసలు అనవసరంగా బయటికి వాకింగ్కి వెళ్ళాను అని అనుకుంటున్నాడు. ఆ టీ తాగేశాడు, మరలా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆమె చెప్పిన మాట అతని మనసులో పదే 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 అవి రన్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. మరలా మరలా మరలా. ఏమన్నది ఆమె? పెద్ద ప్రసంగాలు ఏమి చేయలేదు, చిన్న మాట, యేసునందు విశ్వాసం ఉంచండి అయ్యా అన్నది. చాలా చిన్న మాట. అప్పుడు ఇతడు రాత్రి అయిపోయినా కానీ నిద్రపోవట్లేదు, ఎందుకంటే అదే మాట అతనికి జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ ఆవిడ అడిగింది, ఎందుకయ్యా అలా బాధపడిపోతున్నావు? ఎవరేమన్నారు నిన్ను అడిగితే, నేను వినకూడని మాట విన్నాను అన్నది. పోలే చెప్పు అన్నది. అదిగో ఆమె ఎవరో రోడ్ల మీద ప్యాడ్ ఎత్తుకుంటుంది, నా స్టిక్ ఏమో అందులో పడ్డది, తుడిచిందే బాగానే ఇచ్చినట్టుగా ఉండాలి, యేసు ప్రభు నమ్ముకోమన్నది అన్నాడట. అప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ ఏమన్నదంట తెలుసండి, అది ఏదో చేసిలా పోయావా అన్నదట. స్తోత్రం చెప్పండి. అంటే చేసిలా పోయావా అన్నావా, నీ అభిప్రాయం ఏంటని అడిగాడట. నా మనసులో మాట కూడా చెప్పాలా మీకు అని అన్నదట. ఏంటి, మీరు తిడతారని ఇంతవరకు చెప్పలేదు, కొడతారని ఇంతవరకు చెప్పలేదు, అడుగు బయట పెట్టనివ్వరని ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు మాట్లాడలేదు, మీకు తెలియకుండా నేను ఎప్పుడో అతన్ని నా హృదయంలోనికి చేర్చుకున్నాను అన్నదట. ఆమేన్. ఇంకో మాట చెప్పంటారా? చెప్పు అన్నాడట. మరి ఏమి అనకూడదు, మరి ఏమన్నాం, కొట్టకూడదు, ఇంట్లోంచి వెళ్ళిపోమని అనకూడదు, మన పిల్లలు ఎవరికి చెప్పకూడదు. చెప్పలేయా ఏంటి? టంకుపెట్టులోంచి బైబిల్ తీసిందట. టంకుపెట్టులోంచి బైబిల్ తీసుకుందిగో, మీకు తెలియకుండా రహస్యంగా నేను దీన్ని కూడా చదువుతున్నాను. చిన్న మాట పెద్ద కుటుంబాన్ని మార్చింది. చిన్న మాట చెప్పలేవా? దేవుని మాట. పౌలు గారు పెద్ద ప్రసంగం చేయట్లే, చిన్న ప్రసంగం చేస్తున్నాడు. లూదియా అని ఆమె ఆ చెరువు పక్కన, ఆ నది పక్కన కూర్చొని వింటుందట. ఆమె విని తన ఇంటి వారందరినీ యేసు దగ్గరికి లాక్కొని వచ్చింది. విన్నారా? నా దేవుడు ఎంత గొప్పోడంటే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు అతడు, నీ ఇంటి పక్క వాళ్ళు మార్చాలనుకుంటున్నాడు అతను. వాక్యము వాళ్ళు మారుస్తుంది, వాక్యము వారి మనోనేత్రాలు తెరుస్తుంది. నీ దేవుని మాటలు నీ నొసటను, నీ నోటులోను, నీ యొక్క చేతికి బాసికమోలే కట్టుకోమని చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో. ప్రతి మాట దేవుని మాట విలువైనదే. మన మొక్కలు మనం చూసుకొని చాలాసార్లు వెళ్ళిపోతున్నాం తప్ప దేవునికి వాక్యానికి మనము చోటు ఇవ్వట్లేదు. మొలలోతు అనుభవం. ఏ అనుభవం ఇది? నడుములోతు అనుభవంలోకి వచ్చాం. ఏజ్కేల్ని ఆ నడుములోతు అనుభవంలో నడిపించాడు. ఎంతగా వాక్యము చదివితే, ఎంతగా వాక్యము వింటే, ఎంతగా వాక్యం ప్రకటిస్తే, ఎంతగా వాక్యాన్ని ఇతరులకు చెప్పితే అంత కృప నీ మీద నా దేవుడు కుమ్మరిస్తాడు. నువ్వు కృప చేత నింపబడాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకి చెప్పాలి. ఆ కృపామైనటువంటి కృపలోనికి వెళ్తా. బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యము, ఆ వాక్యము, ఏ వాక్యము? ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నదట. ఇక్కడ మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన వాక్యం ఎక్కడుందో అక్కడ ప్రభు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ అంటే కొంతమందికి ఏంటి, ప్రారంభంలో దేవుని నమ్ముకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పెడతామంట బైబిల్. ఎక్కడ? ఇదిగో దేవ నా జీవితం. ఎంత భక్తో! 6 నెలలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం చెప్పండి అనా? ఇంకొక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా ఉన్న బైబిల్ ఎలాగ వచ్చేస్తుంది.
మరి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం బాగా నలిగిన తర్వాత ఏకంగా నెత్తి మీదకి వెళ్ళిపోద్దట. ఇంకా కొంచెం నలిగిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఏ బీరువా పక్కనో ఏ సెల్ఫ్లోనో పడేస్తాం. అసలు వాక్యం జోలికే మనం రావం. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యం ప్రియులారా యేసు నామములో మన గుండెల్లో ఉండాలి, మన మనస్సులో ఉండాలి. ప్రియులారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా యూ నీడ్ టు క్యారీ దిస్ బైబిల్ వేర్ ఎవర్ యు గో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని తీసుకుని వెళ్ళే అనుభవానికి మార్చబడాలి. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కనుక. విన్నారా? ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు ఎవరో పాస్ గారు అన్నాడట, అమ్మ దయ్యం పెట్టిన వాళ్ళకి బైబిల్ కింద ఎట్టండి. ఎక్కడ? తల కిందనే. తల కింద పెడితే దయ్యం పోద్దా? తల కింద ఉండాలి, తన పైన ఉండాలా. అలాగని చెప్పి తల కింద పెట్టుకుని నిద్రపోతారు హాయిగానే. తలగాడా? పిల్లో. ఇది పిల్లో కాదు. ప్రైజ్ లార్డ్. విన్నారా? వాక్యము తల మీద తల కింద పెట్టడం కాదు, వాక్యము తీసి చదవాలి, లోపలికి వెళ్ళాలి. ఎక్కడ? అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలండి. గుండెల మీద కాదు సిలువ. ఎక్కడ ఉండాలి సిలువ? ఎక్కడ ఉండాలి? ఎవరైనా మెల్లో వేసుకున్నారా బ్రాస్లెట్ లాంటిది ఏదైనా సిలువ ఆకారం? సిలువ ఎక్కడ ఉండాలి? లోపల. వాక్యము లోపల, సిలువ లోపల, పరిశుద్ధత లోపల ఉండాలి. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని మనం చదివితే వెళ్తుంది లోపలికి. ఎక్కడ పెడితే అక్కడ పెడితే వెళ్దాం. నడుము లోతులోనికి యేసు నామమున వచ్చుదువు గాక. వాక్యము ఆత్మలు ఏం చేస్తుంది చెప్పండి? రక్షిస్తుంది. లూదియా తన చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించింది, చాలామందిని సంఘానికి నడిపించింది, చాలామందికి బాప్తిసాలు ఇప్పించింది. చాలామంది ప్రియులారా దేవుని దగ్గరకు వచ్చారు. లూదియా ద్వారా పౌలు అనే సేవకుడు చాలా సంతోషించాడు. హల్లెలూయా. ప్రియులారా నడుములోతు అనుభవం అంటే మోకాల్ మరి వాక్యమైన అనుభవం కాబట్టి మరొక మాటను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి 56 వచనాలు. వాక్యము మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఫైనల్ వర్డ్. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? చదువమ్మా. నేనిచ్చు ఆహారమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆహారం తినాలి. ఇప్పుడు ఈ ఆహారం ఏం చేస్తా చెప్పండి మనల్ని? అమ్మా 2 రకాల ఆహారాలు. ఒకటి జీవాహారం. అంటే జీవాహారం అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. ఇదే ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా. ఇంకో ఆహారం ఉంది. ఆహారము ప్రభు బల్ల. ఇది ప్రభు అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన